హాయ్ అయిపోయింది పని అయిపోయింది. ఏంటి రీత ఎలా వచ్చావు? वीडियो नहीं करना आज అరే గెస్ట్ వచ్చిర్రు రీత. वीडियो नहीं करना मैं वीडियो करने आ गया चलो चलो అరే వీడియోనా? चलो करना पड़ता वर्क में नो एक्सक्यूज అరే కాదు రీత, రిలేటివ్స్ వచ్చిర్రు. तुम एक्सक्यूज मत दो चला मेरे को वो सब नहीं समझ में आता वी हैव टू डू चलो అంతేనా? సరే కానీ ఇప్పుడు మీ ఇంటికి రిలేటివ్స్ వస్తే ఓన్లీ ఏం చేస్తావు నువ్వు? అన్ని చేస్తావు जो उनको फेवरेट है वो చేస్తావు. ఇగో ఒక పప్పు, ఒక ఫ్రై, ఒక పచ్చడి, సాంబార్ ఇవన్నీ చేయాల్సి వస్తుంది కదా. సో ఇవన్నీ కాకుండా वेजिटेरियंस కాదు तुम वो हो ना तुम साउथ इंडियन हो तो तुमको पचड़ी चाहिए అవన్నీ కంపల్సరీ మాకు అన్ని పెట్టాలి. बना लेते हैदराबाद का स्पेशल बिरयानी అదే ఇవాళ అందుకనే ఏం చేస్తానంటే ఎప్పుడు బిర్యానీ అంటే ఎవరైనా ఇష్టపడతారు కదా. కానీ సో రెస్టారెంట్ స్టైల్లో బిర్యానీ కాదు, నేను వెజ్ పులావ్ ఎలా తయారు చేస్తారో చూపిస్తా. ఓకేనా? మరి पुलाव बनाएंगे बिरयानी कैंसिल पुलाव रेडी. ఓకే సరే बनाएंगे చేద్దాం. నేను ఆల్రెడీ వెజ్జెస్ కూడా అన్ని కట్ చేసే పెట్టుకున్నా. సరే కానీ ఫాస్ట్ చేసేసుకోవాలి కదా. మధ్యలో నేను టిప్స్ కూడా ఇచ్చేస్తా వాళ్ళకి. టిప్స్ కాదు. ఎందుకు లేదు? ఎందుకు టిప్స్ వద్దా? వద్దు. ఎందుకు? వాళ్ళకి టైం పెద్ద అవ్వదు ఫాస్ట్ గా అయిపోయేలాగా నేను చూపిస్తా వాళ్ళకి. సరే 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 ఇప్పుడు ఎవరైనా రిలేటివ్స్ వస్తే వాళ్ళు కూడా ఫాస్ట్ చేసుకోవాలి కదా. ఓకే సరే फ्रेंड्स अभी हम लोग बना रहे हैं वेज पुलाव. సరేనా? చలో बनाते చేస్తా. ఆల్రెడీ నన్ను రెడీ చేసి కూడా పెట్టుకున్నా. సరే చలో. సో వెజ్ పులావ్ నుంచి ఏమేం కావాలి చెప్పు. అయిగో చూడు, పులావ్కి పుదీనా, ఆలు, కాలీఫ్లవర్, టొమాటో, క్యారెట్, బిన్నీస్, క్యాప్సికమ్, పచ్చిమిర్చి, ఆనియన్ ఇవన్నీ కట్ చేసి అయితే పెట్టేసుకున్నా. వాట్ ఎవర్ వెజిటేబుల్స్ బట్ క్యాప్సికమ్ कौन डालता है? डालते अच्छा रहता టేస్ట్. కొంచెం ఫస్ట్ ఏం చేసుకోవాలంటే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని మంచిగా హీట్ అయిన తర్వాత మన బిర్యానీ మసాలాస్ ఉంటాయి కదా, అవన్నీ కూడా అందులో వేసుకోవాలి. చెక్క, లవంగ, ఇలాయచీ, జాపత్రి, జాజికాయ और బిర్యానీ ఆకు, సాజీరా, ఇలాయచీ అన్ని మొత్తం అవన్నీ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మంచిగా ఫ్రై అవ్వాలి. అయిన తర్వాత కొంచెం పచ్చిమిర్చి వేసుకోవాలి ఫస్ట్. సో తర్వాత పచ్చిమిర్చి ఫ్రై కర్నా కొంచెం ఇసుకో వచ్చేసా. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి. అవి మంచిగా ఫ్రై అయినాయి కదా, పచ్చిమిర్చి వేసుకొని పచ్చిమిర్చి కూడా మంచిగా చాలా పచ్చిమిర్చి डालना क्योंकि कितना क्वांटिटी बना रहा है अभी मैं 1 kg 250 grams ऐड సరే मतलब ज्यादा क्वांटिटी. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. మంచిగా ఉల్లిపాయలు ఫ్రై అవ్వాలి. ఉల్లిపాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. సరే ఓకేనా? తర్వాత ఏం చేస్తావా? అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయినాయి కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని తర్వాత వెజ్జీస్ అన్ని వేసుకోవాలన్నమాట. అయ్యో ఫస్ట్ పుదీనా వేసుకోవాలి. వెజ్జీస్ అని చెప్పా కదా, ఫస్ట్ పుదీనా వేసుకొని మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత దాన్ని మంచిగా ఫ్రై చేసుకొని తర్వాత వెజ్జీస్ వేసుకోవాలన్నమాట. సో అయితే నీకు ఇందులో ఒక టిప్ చెప్పాలా నేను. ఇప్పుడు ఫాస్ట్గా పులావ్ అయిపోవాలనుకో, మనం ఇక్కడ వెజ్జీస్ వేసుకొని ఇవన్నీ వేసుకొని మసాలాస్ వేసుకుంటాం కదా, పక్కన పెట్టేసుకొని మనం బాస్మతి రైస్ తీసుకుంటాం కాబట్టి ఒక గిన్నెలో వాటర్ మెజర్ చేసుకొని పక్కన బాయిల్ చేసుకున్నాం అనుకో, ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. అవునా? సో అన్ని వెజిటేబుల్స్ వేసేసుకోవాలి. క్యారెట్, బిన్నీస్, క్యాప్సికమ్, టొమాటో, కాలీఫ్లవర్, ఆలు ఇవన్నీ వేసేసుకోవాలి. ఒకటేసారి వేసేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ సాల్ట్ వేసుకుందాం కొంచెం. సాల్ట్ అకార్డింగ్ టు టేస్ట్. అంతే అట్లా కాదు, లేదు ఫస్ట్ వెజ్జీస్ కోసము కొంచెం వేసుకొని కుక్ చేసుకోవాలి. తర్వాత పసుపు వేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ వాటర్ పోసిన తర్వాత మళ్ళీ మనం టేస్ట్ చూసి దానికి తగ్గట్టు వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కారం వేసుకున్నా, ఉప్పు, పసుపు, కారం వేసుకోవాలి. నెక్స్ట్ గరం మసాలా, ధనియా అన్ని మసాలా. సో గరం మసాలా వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని దీన్ని ఏం చేయాలంటే మనం సిమ్లో పెట్టుకొని ఒక 80% మాత్రమే కుక్ అవ్వాలి. వెజిటేబుల్స్ ఫస్ట్ కుక్ కరేంగే, తర్వాత ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ వేసుకొని మనం కొంచెంసేపు కుక్ చేసుకుంటాం కదా, ఈ లోపు ఏం చేయాలంటే బాస్మతి రైస్ మంచిగా వాష్ చేసేసుకొని సైడ్ లో పెట్టేసుకోవాలి. సో ఆ బాస్మతి రైస్ కి ఒక గ్లాస్ తీసుకుంటే 1.5 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుంటాం అనమాట. సో 1.5 గ్లాస్ ఆఫ్ వాటర్ ని నేను ఏం చేస్తున్నానంటే మొత్తం మెజర్ చేసుకొని వాటర్ అంతా పక్కన హీట్ చేసుకుంటున్నా. ఓకే,
సో ఇప్పుడు 80% కుక్ అయిపోయింది రీత. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర, ధనియా పౌడర్ అండ్ జీరా పౌడర్ వేసుకుంటున్నాను నేను. అండ్ కొత్తిమీర కొత్తిమీర చెప్పా, కొత్తిమీర, ధనియా పౌడర్, జీరా పౌడర్ ఇవన్నీ వేసుకొని ఇప్పుడు హాట్ వాటర్ నేను అక్కడ ఆల్రెడీ అయ్యో చూడు హీట్ చేసుకున్నా కదా, ఈ వాటర్ని ఇందులో వేసేసుకుంటా. ఎందుకు ఇలా చేస్తున్నానంటే ప్రాసెస్ అనేది ఫాస్ట్ గా అయిపోతుంది అనమాట. సరే సరే, చాలా క్వాంటిటీ బనారేనా, తొందరగా అయిపోతుంది. ఇది టిప్ అన్నమాట. ఎవరైనా ఫాస్ట్ గా రిలేటివ్స్ ఇంటికి వచ్చారనుకో, ఫాస్ట్ గా అయిపోవాలంటే ఇలా చేసుకోవచ్చు. అసలు ఇది పులావ్ లాగానే ఉండదు, మీన్స్ బిర్యానీ లాగా ఉంటది అనమాట. పులావ్ అంటే ఎవరు నమ్మరు అనమాట చూస్తే కూడా. సో ఇది ఏంటంటే ఇప్పుడు వాటర్ బాయిల్ అవుతుంది కదా రీత, మనము ఇందులోకి సాల్ట్ చూసుకోవాలన్నమాట. ఇక్కడ కొంచెం సాల్ట్ చూసుకొని వేసుకొని ఇప్పుడు మనం వాష్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ అంతా వేసుకోవాలి. అయితే నేను పులావ్ లాగా ఎవరు నమ్మరని ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు మనకి బిర్యానీలోనేమో లేయర్స్గా వేస్తాం కదా రైస్, కానీ దీంట్లో మాత్రం మనము మొత్తం వెజిటేబుల్స్ అన్ని కుక్ అయిపోయి మసాలాస్ కూడా రైస్ కి ఫ్లేవర్ బాగా పడుతుంది కదా. సో నాకు ఎందుకు పులావ్ అంటేనే బాగా ఇష్టం అనిపిస్తుంది కంపేర్ టు బిర్యానీ కంటే. నాకు బిర్యానీ చాలా ఇష్టం. కానీ నువ్వు ఇదంతా అయిపోయిన తర్వాత చూడు, నీకు బిర్యానీ లాగే కనిపిస్తుంది కానీ పులావ్ లాగా కనిపించదు. కాకపోతే నేను ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏం తెలుసా, కొంచెం నేను దమ్ చేస్తాను అనమాట. ఇది ఇప్పుడు 80% కుక్ అయిపోయింది కదా, దీన్ని ఏం చేయాలంటే ఆ లిడ్ తీసేసి నేను వేరే లిడ్ పెట్టుకుంటున్నా. దీని మీద ఒక బరువైన రాయి పెడుతున్నాను అనమాట. దీన్ని ఏం చేయాలంటే ఒక 10 minutes మనము సిమ్ లో పెట్టేసి కుక్ చేసుకోవాలి. సరే, టైం అయిగా టైం అయిపోయింది రీత. చల చూడు ఎలా వచ్చింది చూడు. ఓ వావ్, సూపర్ గా దిక్కురాని. స్మెల్ చాలా బాగా వస్తుంది. ఓ అరే సీరియస్లీ చూడు చూడు, ఇतना తొందరకి నికాల్ దియా తుమ్. అరే టేస్ట్ చేయాలి కదా మరి. అయిపోయిందినా, ఎప్పుడు మన ఇద్దరమే టేస్ట్ చేస్తాం కదా, ఈసారి వేరే వాళ్ళతో టేస్ట్ చేయిద్దాం. ఓకే చూడు, ఏం వేరే వాళ్ళ, మా డాటర్ టేస్ట్ కరాతే. నువ్వు కూడా టేస్ట్ చేస్తావు, ఎప్పుడు మన ఇద్దరమేగా చేసేది, డిఫరెంట్ గా మా డాటర్ తోటి చేయిద్దాం. ఎలా ఉందో చెప్తాది చూడు, ఎలా ఉంది. చాలా బాగుంది నిజంగా చెప్తున్నా ఫ్రెండ్స్, ఇట్స్ సూపర్ యమ్మీ యమ్మీ టేస్టీ టేస్టీ. సో చూసారు కదా ఎంత ఫాస్ట్ గా అయితే అయిపోయిందో వెజ్ పులావ్ అయితే, అండ్ చాలా చాలా టేస్టీగా కూడా ఉంది. సో మీరందరూ కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, అండ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చెప్పు మరి నువ్వు కూడా ఏదో ఒకటి. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. పులావ్ ఎలా ఉంది ఇంతకి? చాలా టేస్టీ. మే లేకే జారీ ప్యాక్ కర్కే. ఓకే డన్. సో మీరందరూ కూడా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.